శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారం ప్రత్యేకత అదృష్టమైన శుక్రవారంగా పరిగణనలో తీసుకోవాలి. ఈరోజు మనకొచ్చిన చిరునవ్వు, సంతోషం, ఆనందం, అన్ని రంగాలలో విజయం కలిగే రోజుగా గుర్తించుకోండి. ఎప్పుడైనా కానీ పంచాంగంలో గ్రహస్థితులు మారుతూ ఉన్నప్పుడు అదృష్ట యోగాలు అనేది ప్రారంభమవుతుంది. ఇబ్బందులు పడిన వాళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, రేపటికి విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నవారు, జీవితమే దారి తెలియని వారికి కూడా మార్పు కలగబోతుంది. ఇది తులారాశి వారికి అదృష్టాన్ని అడుగులు వేయడం అంటే జరగబోతుంది. ఎందుకంటే పంచకూటమి గ్రహాలు, షష్ఠకూటమి గ్రహాలు, చతుర్థ కూటమి గ్రహాలుగా ఉన్న గ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా మార్పు కలిగిపోయినాయి. ఈరోజు సూర్యగ్రహం అష్టమ స్థానంలోకి వెళ్ళారు. గురుగ్రహం సంపూర్ణంగా భాగ్యరాశిలోకి వెళ్ళిపోవడం, కేంద్ర స్థానం అంటే 7వ స్థానంలో బుధుడు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళకి కానీ, విద్యారీతిగా ప్రయత్నాలు కానీ, పరీక్షల్లో రాసేవారికి కానీ ఇంకా అనుకోని విజయాలు జరగబోతుంది. 100% మంది అప్గ్రేడ్ అనేది అయిపోతారు. ఏఐ టెక్నాలజీతో ఎంత అప్గ్రేడ్ అవుతున్నారో అలాగా తులారాశి వాళ్ళు సంపూర్ణంగా అప్గ్రేడ్ స్థానానికి వెళ్ళిపోతారు. అందువల్ల కష్టాలు సుఖాలు భరించాం. సంవత్సర కాలం మనం పడిన కష్టాలు, ఇబ్బందులు, ఉత్తమమైన వాడిని చెడ్డవాడుగా, చెడ్డవాడిని ఉత్తముడుగా పలికిన కాలం ఇది. అందువల్ల ఎవ్వరు మార్చుకోలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మార్పు కలగబోతుంది. మంచి స్థాయిలోకి ఎదగడానికి ఒక దారి కనబడడం అనేది గొప్ప విషయం. అలాగే మనం చాలా రోజులుగా ఈ గ్రహాల యొక్క మార్పుని ప్రతిరోజు గమనిస్తూ ఏ రోజుటికి శుభోదయమైన సూర్యోదయానికి శుభగ్రహాల అనుగ్రహం కలుగుతుందని ఎదురు చూసామో అది ఈరోజు మొదలవడం చాలా సంతోషకరం. అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకమైన దృష్టి, వాళ్ళు చేసే కార్యక్రమాలు అన్ని రంగాలలో విజయం కలగాలని మనస్ఫూర్తితో కోరుకొని, ఈ గురుగ్రహం మీ జీవితాన్ని మార్చగలగాలని ప్రతి పేదవాడు, ప్రతి ధనికుడు కానీ, అలాగే మధ్యతరగతి వాళ్ళు కానీ, కార్మికులు కానీ శుభకాలం శుభస్థానంలోకి వెళ్ళినప్పుడు అదృష్ట దేవత తలుపు తట్టినట్లు ఖచ్చితంగా జరగబోతుంది. గురువు అంటే మామూలైన గురువు కాదు. ఆ గురువు మరుగునగా ఉన్నప్పుడు వచ్చే కష్టాలకు ఆయన హీరో అంటే ఉన్న స్థానానికి బలంగా వచ్చినప్పుడు కానీ రాసుల్లో చాలా తేడాలు కనబడుతూ ఉంటుంది. అది పూర్తిగా గమనంలో తీసుకున్న వాళ్ళకు తెలుస్తుంది. అందువల్ల కష్టాల్లో ఉన్నప్పుడు మనం కష్టం వెళ్ళిన తర్వాత సంతోషకాలానికి వచ్చినప్పుడు ఎంత ఆనందకరమైన సన్నివేశాలు ఉంటాయంటే అంత విషయం ఉంటుంది. జరిగిన ప్రతి కష్టకాలాన్ని ఒక పీడకలగా మర్చిపోండి. ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులని ఎతుక్కుంటూ వెళ్తున్నాం. ఈరోజు ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టే పనుల్లో ప్రయత్నం కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార రంగంలో ఆర్థిక లాభాలు కలుగుతుంది. ఉద్యోగంలో ప్రోత్సాహంగా కొనసాగుతాయంట. చూడండి, దేవుడి అనుగ్రహంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను మనం చేసినప్పుడు చాలా ఉన్నత స్థానం ఉంటుంది. చేపట్టే పనులు అవంతరాలు ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడం జరగబోతుంది. అన్ని రంగాలలో వ్యవహరించిన కొన్ని పనుల్లో మంచి శుభ ఫలితాలు ఉంటుంది. ప్రయాణాల్లో వాయిదాలు వేయకుండా పోయే పనుల యందు విజయవంతం కలిగేలాగా గ్రహాల సహకారం ఉండబోతుంది. వృత్తి వ్యాపార రంగంలో అధికారులు చికాకులు కలిగించిన వారే వాళ్ళు నిరాశ కలిగించి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. నిరుద్యోగులకి విజయ అవకాశాలు ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకోవడం,
వృత్తి ఉద్యోగాల విషయాల్లో సహాయం, కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి అనుకున్న పనులు చేయడం చాలా శుభకరం. వ్యాపార రంగానికి కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతాడానికి అవకాశం ఉంటుంది. ఇది కదా గ్రహస్థితుల ప్రభావం. ఈరోజు ఒక శుభోదయం శుక్రవారంగా ఉండబోతుంది. నేను చెప్తున్న విషయం ఏమిటంటే, కష్టాల్లో, మానసిక ఒత్తుల్లో, ఇబ్బందుల్లో ఓడిపోయాము అనుకొని జీవితం ఇక్కడికే ఆగిపోయిందని అనుకోకండి. తప్పు చేసిన వాడు మారాలి, మారిన తర్వాత కర్తవ్యంగా ఉండాలి. అలాగే ఖచ్చితంగా వాళ్ళ పనుల్లో నైపుణ్యం పెంచుకొని ముందుకెళ్ళాలి. కుటుంబ సభ్యులని సహకారం తీసుకోవాలి. విజయవంతమైన ఈ జీవితానికి మనం సాహసిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ప్రభావాలని, దోషాలని స్వామివారు పెట్టిన ఆ గ్రహస్థితులు పెట్టిన ఆ యొక్క విధి విధానాలని మనం అధిగమించుకుంటూ ముందుకు పోవాలి.